ఇప్పుడు చెప్పండి, అర్థం కావట్లేదు కదా నీ బ్రతుకు? అంతా నువ్వు అనుకునే జరగట్లా, అనుకోని జరుగుతున్నాయి అనే ఫీలింగ్ ఉంది కదా. పర్వాలేదు, ఒక్కటి నమ్ము, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుడు నీకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న సమస్తము పక్కన పెడితే ముందు మన బ్రతుకుల సంగతి తీసుకుంటే మన జీవితాల్లో మనకు అర్థం కాని గలిబిలి గందరగోళం దేవునికి బాగానే అర్థమవుతుంది. ఎడిపోతున్నానో ఏమైపోతుందో అనే చింత నీకొద్దు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద ఎందుకు దోణి నడుపుతున్నవాడు, నీ ఓడ నడుపుతున్నవాడు, నీ బ్రతుకు నావ నడుపుతున్నవాడు దేవుడు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా. ఎందుకు? సమస్తము ఎరిగిన దేవుడు నన్ను నడుపుతున్నాడు. కొన్ని నేను అనుకునే జరగకపోయినా, కొన్ని నేను అనుకోని జరిగిన, ఏవి జరిగినా అవన్నీ ఆయన వశంలో ఉండి జరిగితే నాకంతే చాలా. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించుచున్నాడని నేను ఎరుగుదును. నా మంచి నేను ఆలోచించే దానికంటే కూడా మరి ఎక్కువగా నా మంచిని ఆయన ఆశిస్తాడు, ఆలోచిస్తాడని నేను ఎరుగుదును. ఆయన మంచి జ్ఞానవంతుడని నేను ఎరుగుదును. పిచ్చి పనులు చేయడని నేను ఎరుగుదును. నా జీవితంలో వ్యర్థమైన పరిస్థితులను అనవసరంగా రానియడని నేను ఎరుగుదును. ఏదైనా రానిచ్చాడు అంటే దాంతో నాకు అవసరం ఉంది అని నేను ఎరుగుదును. కాబట్టి దాన్ని బట్టి కూడా ఆయనకి కృతజ్ఞతా స్తోత్రాలే తప్ప నేనేమి హడావుడైపోయే పరిస్థితి ఏం లే. కాబట్టి పాయింట్ నెంబర్ 1, దేవుడేమి చేయుచున్నాడు అన్న ప్రశ్నకి మొట్టమొదటి సమాధానం, భూమి మీద తనకిష్టం వచ్చినట్టు సమస్తము జరిగించుచున్నాడు.